students, this is Lakshmi. Welcome to Lucky Maths Academy. ఈ రోజు మనం సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు క్రామర్స్ రూల్ అనేది యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఓకేనమ్మా? జస్ట్ చాలా ఈజీ టాపిక్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్. జస్ట్ మీకు ఒక డిటర్మినెంట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలిస్తే చాలు. క్రామర్స్ రూల్ యూజ్ చేసి మనం చాలా ఈజీగా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు అది ఎలాగో చూద్దాం. చూడండి అందరూ కూడా. సో ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చాడు. క్రామర్స్ రూల్ యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేయమని చెప్పాడు. ఓకే, సో ఎప్పుడైనా సరే ఇలా 3 సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం మ్యాట్రిక్స్ యూజ్ చేసి మ్యాట్రిక్స్ లో మెథడ్స్ యూజ్ చేసి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఎప్పుడు కూడా ఇచ్చిన ఈక్వేషన్ ని మనం మ్యాట్రిక్స్ ఫామ్ లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ నేను ఇక్కడ మ్యాట్రిక్స్ ఫామ్ రాసాను చూడండి. సో మ్యాట్రిక్స్ ఫామ్ అనేది ఎలా రాస్తాము? ఏం లేదమ్మా, మనకి 3 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా. సో 3 ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి మనకి 3 రోస్ అనేవి వస్తాయి. ఓకే, సో LHS లో ఏవైతే ఉన్నాయో కోఎఫిషియెంట్స్ వాటిని మనం కోఎఫిషియెంట్ మ్యాట్రిక్స్ కింద ఇక్కడ రాస్తాం అన్నమాట. అంటే ఎలా రాస్తామంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఈక్వేషన్ లో మనకి ఏమున్నాయి? x కోఎఫిషియెంట్ 2 ఉంది, y కోఎఫిషియెంట్ -1, z కోఎఫిషియెంట్ 3 ఉంది. సో ఈ 3 నెంబర్స్ ని కూడా మనం ఫస్ట్ రో కింద తీసుకున్నాం. అదే విధంగా సెకండ్ ఈక్వేషన్ లో ఉన్న కోఎఫిషియెంట్ సెకండ్ రో, థర్డ్ ఈక్వేషన్ లో ఉన్న కోఎఫిషియెంట్స్ ని థర్డ్ రో కింద రాయాలి. దాని తర్వాత వేరియబుల్స్ ఉన్నాయి కదా, వేరియబుల్స్ ని మనం కాలమ్ మ్యాట్రిక్స్ ఏమి ఉన్నాయి వేరియబుల్స్ x y z. సో x y z వేరియబుల్స్ రాసాం. ఓకే, నెక్స్ట్ RHS లో ఏముంది? మనకి 8 ఉంది, ఈ ఈక్వేషన్ లో 4 ఉంది, 0 ఉంది. సో దీన్ని సెపరేట్ గా మనం కాలమ్ మ్యాట్రిక్స్ లో రాస్తాం అన్నమాట. సో ఇలా రాసింది దీన్ని ఏమంటామంటే మనం మ్యాట్రిక్స్ ఫామ్ అంటాం. ఓకే, ఇందులో ఏ అనే దాన్ని ఏమంటామా? కోఎఫిషియెంట్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, ఒకసారి కోఎఫిషియెంట్ మ్యాట్రిక్స్ చెక్ చేయండి. ఒకసారి x కోఎఫిషియెంట్ ఎంత ఉందమ్మా? 2, y కోఎఫిషియెంట్ ఇక్కడ కోఎఫిషియెంట్ ఏమీ లేదు అంటే 1 తీసుకోవాలి, మైనస్ ఉంది కాబట్టి -1. నెక్స్ట్ z కోఎఫిషియెంట్ 3. ఈ విధంగా ఫస్ట్ ఈక్వేషన్ లో ఉన్న కోఎఫిషియెంట్స్ ని ఫస్ట్ రో లో రాసాం. సెకండ్ ఈక్వేషన్ చూడండి, x కోఎఫిషియెంట్ -1, y కోఎఫిషియెంట్ 2, z కోఎఫిషియెంట్ 1. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ x కోఎఫిషియెంట్ 3, y కోఎఫిషియెంట్ 1, z కోఎఫిషియెంట్ -4. సో ఈ విధంగా మనం మ్యాట్రిక్స్ ఫామ్ లోకి ఫస్ట్ కన్వర్ట్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, ఇది వచ్చిన తర్వాత మనం రిమైనింగ్ ప్రాసెస్ లోకి వెళ్తాం. ఓకే, ఇప్పుడు కూడా ఇలా కోఎఫిషియెంట్స్ రాసాం కాబట్టి దీన్ని కోఎఫిషియెంట్ మ్యాట్రిక్స్ అంటాం. ఇది వేరియబుల్ మ్యాట్రిక్స్, ఇది ఈక్వల్ టు b కాలమ్ మ్యాట్రిక్స్ అంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇంతకీ మన ఏమేంటి? ఈ ఈక్వేషన్ ని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయడం అంటే ఏంటి? అందులో ఉన్న వేరియబుల్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయి? x y z ఉన్నాయి. సో x y z అనే వాల్యూస్ ని నేను ఏమనుకున్నాను? క్యాపిటల్ X అని తీసుకున్నాను. ఇప్పుడు మనం ఏమేంటంటే ఈ క్యాపిటల్ X వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే x y z వాల్యూస్ కనుక్కోవాలన్నమాట యూజింగ్ క్రామర్స్ రూల్. ఓకే, సో క్రామర్స్ రూల్ యూజ్ చేసి మనం ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీకు మనం క్రామర్స్ రూల్ ఫార్ములా వేసాను చూడండి. ఓకే, సో క్రామర్స్ రూల్ ఏం చేస్తామంటే ఫస్ట్ డెల్టా అనేది ఒకటి ఫైండ్ అవుట్ చేస్తాం. డెల్టా అంటే ఏం లేదమ్మా, ఈ కోఎఫిషియెంట్ మ్యాట్రిక్స్ ఉంది కదా దానికి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఆ డిటర్మినెంట్ వాల్యూని ఎప్పుడు కూడా మనం డెల్టా అని తీసుకుంటాం క్రామర్స్ రూల్ లో. ఓకే, ఎప్పుడు కూడా దీని వాల్యూ ఎప్పుడు కూడా మనకి 0 కాకూడదు, పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు. డెల్టా ఇప్పుడు కూడా నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి, అప్పుడు మాత్రమే రూల్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా? సో దీన్ని మనం డెల్టా అని తీసుకుంటాం. ఓకే, సో డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసాము, దాని డెల్టా అని తీసుకున్నాం, అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అసలు మన ఏమని చెప్తున్నా మీకు? వేరియబుల్ వాల్యూస్ కనుక్కోవాలి. అంటే x y z వాల్యూస్ కావాలి. సో ఆ x y z వాల్యూస్ ఎలా వస్తాయి? దానికో ఫార్ములా ఉంది. సో మనం క్రామర్స్ రూల్ యూజ్ చేసినప్పుడు x యొక్క వాల్యూ ఎలా వస్తుందంటే ఫార్ములా ఏంటంటే డెల్టా 1/డెల్టా. ఓకే, ఈ వాల్యూ కనిపెడితే మనకి x వస్తుంది. నెక్స్ట్ y ఎలా వస్తుంది? డెల్టా 2/డెల్టా. నెక్స్ట్ z ఎలా వస్తుంది? డెల్టా 3/డెల్టా. ఓకే, ఈ 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి x y z వాల్యూస్ వచ్చేస్తాయి. ఈ ప్రాబ్లం అయిపోతుంది. మరి ఇందులో అసలు డెల్టా అంటే ఏంటి, డెల్టా 1 అంటే ఏంటి, డెల్టా 2 అంటే ఏంటి, డెల్టా 3 అంటే ఏంటి, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. డెల్టా అంటే ఇప్పుడే నేర్చుకున్నాం. డెల్టా అంటే ఏంటమ్మా? ఈ ఏదైతే కోఎఫిషియెంట్ మ్యాట్రిక్స్ ఉందో దాన్ని డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని ఏమంటాం మనం? డెల్టా అంటాం. సో అన్ని వాటిలో కూడా మనకి x y z ప్రతి చోట డెల్టా ఉంది. డెల్టా అంటే ఏంటి? జస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్. ఓకే, అది డెల్టా. మరి డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3 ఎలా వస్తాయి? జాగ్రత్తగా వినండి. డెల్టా 1 అంటే ఏం లేదమ్మా, మనకి ఇక్కడ b అనే మ్యాట్రిక్స్ ఉంది కదా, జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఈ b అనే మ్యాట్రిక్స్ తీసుకొచ్చి మీరు ఏం చేస్తారంటే రీప్లేస్ చేస్తాం. ఓకే, ఇదేంటిది? కాలం కదా, కాలం మ్యాట్రిక్స్ కదా. ఈ కాలం మ్యాట్రిక్స్ తీసుకొచ్చి మనం ఎక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ కాలంలో కూర్చోబెడతాం. అంటే ఏం చేస్తాం? ఈ కోఎఫిషియెంట్ మ్యాట్రిక్స్ లో ఇది తీసేస్తాం, ఈ కాలం తీసేస్తాం. ఫస్ట్ కాలం తీసేసి
ఫస్ట్ కాలం ప్లేస్ లో తీసుకొచ్చి ఈ బి అనే మ్యాట్రిక్స్ ని రాస్తాం అన్నమాట. రాసి ఏం చేయాలంటే మనం డిటర్మినెంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ వచ్చిన వాల్యూని ఏమంటామంటే డెల్టా 1 అంటాం. అర్థమైందన్నా? ఏం చేస్తాం, డెల్టా 1 రావాలంటే ఇచ్చిన కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ లో ఫస్ట్ కాలం ప్లేస్ లో మనం బి అనే మ్యాట్రిక్స్ ని రీప్లేస్ చేస్తాము. రీప్లేస్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఆ వచ్చిన మ్యాట్రిక్స్ కి డిటర్మినెంట్ కట్టాలి. ఆ వచ్చిన వాల్యూని ఏమంటాము, డెల్టా 1 అంటాం. ఓకేనమ్మా? ఇదే విధంగా ఇప్పుడు డెల్టా 2. డెల్టా 2 అంటే ఏం లేదు, ఈసారి ఏం చేస్తాం, నెక్స్ట్ ప్రాసెస్ లో మనం సెకండ్ కాలం రీప్లేస్ చేస్తాం ఇదే మ్యాట్రిక్స్ తోటి. అంటే ఫస్ట్ థర్డ్ అలాగే ఉంటుంది. ఓకే, కానీ డెల్టా 2 కావాలంటే ఏం చేయాలి, ఈ బి మ్యాట్రిక్స్ ని తీసుకొచ్చి సెకండ్ ప్లేస్ లో పెడదాం అన్నమాట. ఓకే, సో సెకండ్ కాలం రీప్లేస్ చేసినప్పుడు వచ్చే రీప్లేస్ చేసి ఏం చేస్తాం, డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. అలా వచ్చిన వాల్యూని ఏమంటామంటే డెల్టా 2 అంటాం అన్నమాట. నెక్స్ట్ డెల్టా 3 ఎలా వస్తుంది, మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్. ఈసారి థర్డ్ రో ని తీసేస్తాం, థర్డ్ కాలం తీసేస్తాం. థర్డ్ కాలం ప్లేస్ లో ఏం చేస్తాము, ఈ బి మ్యాట్రిక్స్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నమాట. అంటే ఫస్ట్ రెండు అలానే ఉంటాయి. ఓకే, సబ్స్టిట్యూట్ చేసి మళ్ళీ ఏం చేస్తాం, డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. అలా వచ్చిన వాల్యూ ఏమవుతుంది, డెల్టా 3 అవుతుంది. ఓకేనా? మళ్ళీ ఒకసారి చెప్తాను జాగ్రత్తగానండి. డెల్టా అంటే ఇచ్చిన కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ యాజ్ టీజ్ గా ఫైండ్ అవుట్ చేసేస్తాం డిటర్మినెంట్, అది డెల్టా. అక్కడికి అయిపోయింది. కానీ డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3 అంటే కూడా ఇవి కూడా డిటర్మినెంట్సే. అని ఆ డిటర్మినెంట్స్ ఎలా వస్తాయి, రీప్లేస్ అనేది చేయాలి. ఎలాగా, బి అనే మ్యాట్రిక్స్ తీసుకుని ఫస్ట్ కాలంలో పెట్టి డిటర్మినెంట్ కట్టామనుకోండి అది డెల్టా 1. సెకండ్ కాలంలో పెట్టి డిటర్మినెంట్ కట్టామనుకోండి అది డెల్టా 2. థర్డ్ కాలంలో రీప్లేస్ చేసి మనం డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసామనుకోండి అది డెల్టా 3 అన్నమాట. సో ఈ విధంగా మనం ఇక్కడ 4 డిటర్మినెంట్స్ వాల్యూస్ కడతాం. ఒకటి డెల్టా కడతాము, నెక్స్ట్ డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3 ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ 4 వాల్యూస్ కనిపెట్టి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేయగా వచ్చిన వాల్యూని ఏమంటామంటే మనం ఎక్స్, వై, జెడ్ అంటాం అన్నమాట. ఈ విధంగా మనం క్రామర్స్ రూల్ అనేది యూజ్ చేసి మనం సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా చేయాలంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలమ్మా, డెల్టా తెలియాలి, అంటే డిటర్మినెంట్ వాల్యూ తెలియాలి. ఓకే, ఇప్పుడు మనం ఆ డిటర్మినెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ ఏముంది, డిటర్మినెంట్ నెంబర్ ఎంత ఉందమ్మా, 2 ఉంది. సో 2 ఇంటూ, సో 2 ఉన్న రో కాలం తీసేయండి. రిమైనింగ్ 2 ఇంటూ -4 ఎంతనమ్మా, -8. -1 ఇంటూ 1 1. నెక్స్ట్ ఏం చేయాలి, మైనస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏముంది వాల్యూ, -1 ఉంది. సో -1 ఉంది కాబట్టి బ్రాకెట్ మెయింటైన్ చేయండి. ఓకే, -1 ఇంటూ రో కాలం తీసేయండి. మైనస్ ఇంటూ మైనస్ ఎంతనన్నది ప్లస్, 1 ఇంటూ 4 4, మైనస్ 3 ఇంటూ 1 ఎంతమ్మా 3. నెక్స్ట్ ప్లస్ నెక్స్ట్ ఎలిమెంట్ 3 ఉంది. సో 3 ఇంటూ 3 ఉన్న రో కాలం తీసేయండి. -1 ఇంటూ 1 -1, -3 ఇంటూ 2 ఎంతనా 6. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. సో 2 ఇంటూ -8 -1 -9. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఎంతమ్మా ప్లస్ అయిపోతుంది. సో 1 ఇంటూ 4 - 3 ఎంతమ్మా 1. నెక్స్ట్ ప్లస్ 3 ఇంటూ -1 - 6 ఎంతమ్మా -7. ఓకే, దీన్ని సింపుల్గా చేద్దాం. సో 2 ఇంటూ -9 -18 ప్లస్ 1 -3 7 21. సో -21 -18 ఎంత వస్తుంది మనకి, 30 -39 వస్తుంది ప్లస్ 1. సో 2 మైనస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 2 మైనస్లు యాడ్ చేసుకుని తర్వాత +1 తీయాలన్నమాట. సో -39 + 1 ఎంతమ్మా -30. సో 0 రాలేదు కదా మనకి, 0 మాత్రం రాకూడదు. ఓకే, ఇది డెల్టా వాల్యూ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇదే విధంగా మనం డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి x, y, z అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ 3 వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం డెల్టా 1 ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో డెల్టా 1 అంటే ఏం చెప్పానమ్మా, ఇది కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ లో డెల్టా 1 అంటే ఏం చేయాలి, ఫస్ట్ కాలం తీసేయాలి. సో ఫస్ట్ కాలం మనం దేంతో రీప్లేస్ చేయాలి, ఈ కాలం మ్యాట్రిక్స్ ఉంది కదా 840, దీంతో రీప్లేస్ చేయాలి. సో ఇక్కడ చూడండి అందరూ కూడా సేమ్ నేను ఏం చేశాను, ఫస్ట్ కాలం మాత్రమే తీసేసాను. ఈ దీని ప్లేస్ లో నేను ఏం చేశాను, బి మ్యాట్రిక్స్ 840 రాశాను. ఓకే, రిమైనింగ్ అలాగే ఉంచారు కావచ్చు, -1 2 1 3 1 -4, మిగతా ఏమీ మార్చకూడదు. ఓకే, ఇప్పుడు దీనికి మనం డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఎలిమెంట్ ఏముందమ్మా 8 ఉన్న రో కాలం తీసేయండి. రిమైనింగ్ 2 ఇంటూ -4 -8 -1 ఇంటూ 1 1. నెక్స్ట్ మైనస్, మళ్ళీ ఇక్కడ -1 ఉంది కాబట్టి -1 తీసుకున్నాం. మళ్ళీ -1 ఉన్న రో కాలం తీసేయండి. 4 ఇంటూ 4 ఎంతమ్మా -16 -0 ఇంటూ 1 0. ఓకే, నెక్స్ట్ ప్లస్ 3 ఉంది ఇక్కడ. సో
సో 3 ఇంటూ 3 ఉన్న రో కాలం తీసేయండి. 4 ఇంటూ 1 4 మైనస్ 2 ఇంటూ 0 0. అంటే డిటర్మినెంట్స్ ఫైండ్ అవుట్ చేయడం ఎప్పుడు సింపుల్గా చేద్దాం. సో 8 ఇంటూ సో -8 -1 ఎంతమ్మా -9. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది. 1 ఇంటూ -16 -0 అంటే -16 ప్లస్ 3 ఇంటూ 4 12. ఓకే, సో సింపుల్గా చేద్దాం. సో 8 9 ఎంతమ్మా 72 ప్లస్ ఇంటూ మైనస్ -16 ప్లస్ 12. సో దీన్ని సింపుల్గా చేస్తే మనకి ఎంత వస్తుంది 6 2 8 7 1 8 -88 రెండు మైనస్ కదా ఈ రెండు యాడ్ చేయాలి ప్లస్ 12. సో -88 ప్లస్ 12 అంటే 8 - 2 6 వస్తుంది. సో మైనస్ పెద్ద వాల్యూ మైనస్ కాబట్టి -76. ఓకే, ఇది మనకి డెల్టా 1 వాల్యూ అన్నమాట. ఓకే, ఇప్పుడు సేమ్ ఇదే విధంగా మనం ఇప్పుడు డెల్టా 2 డెల్టా 3 కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, డెల్టా 2 చూడండి. సో డెల్టా 2 నేను ఏం చేశాను, డెల్టా 2 అంటే సెకండ్ కాలం రీప్లేస్ చేయాలి. సో ఫస్ట్ కాలం 2 - 1 3 ఇది అలాగే ఉంచేసాను. ఓకే, మెయిన్ మనకి కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ చూసుకోవాలమ్మా, దాని నుంచి మనం రీప్లేస్ చేయాలి ఇప్పుడు కూడా. ఓకే, సో మరి 2 - 1 3 అలాగే ఉంచేసాను. సెకండ్ కాలం తీసేసి నేను ఏం చేశాను 840 బీతో రీప్లేస్ చేశాను. నెక్స్ట్ 3 1 -4. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో మళ్ళీ ఫస్ట్ డిటర్మినెంట్ వాల్యూ 2 ఇంటూ 2 ఉన్న రో కాలం తీసేయండి. 4 ఇంటూ 4 -16 -0 ఇంటూ 1 0. నెక్స్ట్ -8 ఇంటూ మళ్ళీ రో కాలం తీసేయండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 4 4 -3 ఇంటూ 1 3. నెక్స్ట్ 3 ఇంటూ సో 3 లో రో కాలం తీసేయండి. ఇది 0 -4 ఇంటూ 3 ఎంత నాన్న 12. ఓకే, సో ఇప్పుడు ఇది సింపుల్గా చేద్దాము. 2 ఇంటూ -16 ఎంత వస్తుంది -32 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 4 - 3 1 కదా నాన్న -8 ఉంది కాబట్టి 8 ఇంటూ 1 8. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ -3 12 ఎంత 3 2 6 3 1 3 36. ఓకే, ఇప్పుడు వీటిని సింపుల్గా చేద్దాం. సో -32 -8 30 మొత్తం 3 కూడా యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది -76 వస్తుంది. ఇక్కడ కూడా మనకి -76 వస్తుంది. ఇది డెల్టా 1, ఇది డెల్టా 2. ఇదే విధంగా ఇప్పుడు మనం డెల్టా 3 ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. డెల్టా 3 అంటే థర్డ్ కాలం రీప్లేస్ చేయాలి. సో ఫస్ట్ కాలం సెకండ్ కాలం అలానే ఉంచేసాను. థర్డ్ కాలం ప్లేస్ లో నేను ఏం చేశాను బి మ్యాట్రిక్స్ తీసుకొచ్చి పెట్టాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ సేమ్ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో 2 ఇంటూ ఓకే 2 న రో కాలం తీసేయండి. 2 ఇంటూ 0 0. ఓకే, నెక్స్ట్ -4 ఇంటూ 1 2 ఇంటూ 0 0 -4. నెక్స్ట్ మైనస్ ఇక్కడ మళ్ళీ ఏమేమి మన దగ్గర -1 ఉంది ఇంటూ రో కాలం తీసేయండి. -1 ఇంటూ 0 0 -4 3 12. నెక్స్ట్ ప్లస్ 8 ఇంటూ అంటే రో కాలం తీసేస్తే -1 ఇంటూ 1 -1 -3 2 6. అంటే డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయండి. సో సింపుల్ గా చేయండి అమ్మా. సో 4 2 8 మైనస్ ఇంటూ మైనస్ ఇది ఏమవుతుంది అన్న ప్లస్ అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ మళ్ళీ మైనస్ వస్తుంది. ఇక్కడ 12 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ మైనస్ ఎంత వస్తుందమ్మా ప్లస్ మైనస్ మైనస్ యాడ్ చేయాలి కదా. సో ఇక్కడ 8 ఉంది. ఇప్పుడు ఒకసారి చూడండి ఇక్కడ 8 ఇంటూ ఏమొస్తుందంటే -1 -6 -7 అవుతుంది. ఓకే, సో ఇది సింపుల్ గా -8 -12 ఎంత -20 -8 7 ఎంత 56. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 యాడ్ చేస్తే -76. సో మనం ఏమేమి ఫైండ్ చేసాము డెల్టా ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 మొత్తం 4 వాల్యూస్ కూడా మనకి వచ్చేసాయి. ఇప్పుడు మనకి సొల్యూషన్ రాద్దాం. ఇదంతా దేని గురించి చేసాం మనకి XYZ వాల్యూస్ కావాలి. సో XYZ X వాల్యూ ఎంత ఫార్ములా డెల్టా 1 బై డెల్టా. సో డెల్టా 1 ఎంత వచ్చిందమ్మా మనకి -76 వచ్చింది. బై డెల్టా ఎంత వచ్చింది -38. ఓకే, సో నెక్స్ట్ Y వాల్యూ Y ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా డెల్టా 2 బై డెల్టా. ఓకే, సో డెల్టా 2 కూడా మనకి ఏమొచ్చింది -76 బై డెల్టా ఎంత వచ్చిందమ్మా -38. అన్నింటికి ప్రతి ప్రాబ్లం కి ఇలానే ఈక్వల్ రావాలని ఏమి రూల్ ఉండదమ్మా. ఓకేనమ్మా, ఇక్కడ అలా వచ్చింది అంతే. సో Z ఈజ్ ఈక్వల్ టు -76 బై -38. ఓకే, ఇప్పుడు మనం దీన్ని సింపుల్ గా చేద్దాం. ఇక్కడ ఏమవుతుంది మైనస్ మైనస్ క్యాన్సిల్ 38 76 లో మనకి 2 టైమ్స్ పోతుంది. therefore x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా 2 వచ్చింది. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు కూడా ఇక్కడ కూడా మైనస్ మైనస్ క్యాన్సిల్ 38 ఇందులో 2 టైమ్స్ y ఈక్వల్ టు 2. నెక్స్ట్ మైనస్ మైనస్ గెటింగ్ క్యాన్సిల్ 38 ఇందులో
2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో z ఈజ్ ఈక్వల్ టు కూడా ఎంత వచ్చిందమ్మా మనకి 2 వచ్చింది. ఓకే, ఇది సొల్యూషన్ అన్నమాట. x ఈక్వల్ టు 2, y ఈక్వల్ టు 2, z ఈక్వల్ టు 2 వచ్చింది. ఓకే, సో అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్రాక్టీస్ ప్రాబ్లం ఇస్తాను, ఆన్సర్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది, చేసి చెక్ చేసుకోండి. క్రామర్స్ రూల్ ఉపయోగించి ఈ ప్రాబ్లం చేయండి అమ్మా. ఆన్సర్ చెక్ చేసుకోండి, కామెంట్ సెక్షన్లో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్ ఆఫ్ యూ.